హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పట్లాగే ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉండాలి అన్నా, అలాగే అతను ఖచ్చితంగా వ్యాపారం తెలుసుకోవాల్సిన అవకాశం ఉంది. తెలుసుకోకుండా ఎప్పుడూ వ్యాపారం చేయవాకండి. తెలుసుకుని చేసినప్పుడే మనము నష్టపోకుండా ఉంటాము. అలాగే ఖచ్చితంగా మనము తెలుసుకోవడం వల్ల మనకు మంచి వ్యాపారం దొరికినట్టుగా ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్కరు, వీళ్ళే కాదు ఎవరైనా వీళ్ళు వాళ్ళని ఏం లేదు, ప్రతి ఒక్కరూ ఈ తప్పు చేయడం వల్లే కొత్త వ్యాపారానికి చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలా కాకుండా మీకు ఏది సూటబుల్ అవుతుందని తెలుసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక వ్యాపారం చేయాలి అని ఆలోచన ఉన్న వ్యక్తి, అంటే జనరల్గా ఇప్పుడు మార్కెట్లో ఎలా ఉన్నారంటే, ఒకటి ఎక్కడైనా జాబ్ చేయాలని ఆలోచనతో ఉండేవాళ్ళు ఉంటారు, లేదా ఒక వ్యాపారాన్ని చేయాలి, కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకొని అయినా కానీ ముందుకెళ్ళాలని ఆలోచన ఉన్న వ్యక్తులకు నేను ఈరోజు ఒక సరికొత్త వ్యాపార కాన్సెప్ట్ చెప్తున్నాను. ఇది ఎక్కడైనా ఏ టౌన్లోనైనా జరుగుతుంది. కాకపోతే ఇది మీరు చేయగలరో లేదో అని మాత్రం ఆలోచించండి, సరిపోతుంది. ఇక వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. చూస్తున్న ప్రతి వ్యక్తిని నేను లైక్ చేయమని అడుగుతున్నాను. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ నేను చెప్తున్నాను అంటే దాన్ని మీకు ఏదో ఒకటి ఉపయోగపడుతుంది, మీరు ఏదో ఒకటి అందిపుచ్చుకొని చేసుకుంటారు వ్యాపారం ఉద్దేశం మీదనే నేను తెలియజే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎంకరేజ్ చేసినట్టుగా నన్ను భావిస్తాను. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు క్లాత్ వ్యాపారం, ప్యాంటు షర్ట్లు క్లాత్ వ్యాపారం జరగడం అనేది పూర్తిగా తగ్గిపోయింది. మనం చూస్తుంటాం. ఎందుకంటే ఇప్పుడు రెడీమేడ్ వచ్చిన తర్వాత కేవలం ఒక 10% జనాలు మాత్రమే క్లాత్ కొని కుట్టిస్తూ ఉంటారు. మిగతా 90% జనాలు రెడీమేడ్ వైపు మలుతున్నారు, ఈ షర్టు ప్యాంట్ జెంట్స్ విషయానికి వస్తే. కానీ ఈరోజు ఈ 90%లో కూడా ఎక్కువ మంది రెడీమేడ్ నుంచి పక్కకు వచ్చి క్లాత్ కొనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు లెనిన్ క్లాత్, ప్యాంట్ షర్ట్లు, లెనిన్ ఐటమ్స్ కొంటూ ఉంటారు. మీరు గమనించండి, కొంచెం ఉన్నత వర్గాలు అంటే ఈ రెడీమేడ్లోనే వాళ్ళు రెడీమేడ్ వాడుతూనే లెనిన్కి సంబంధించిన ఏదైనా క్లాత్ కానీ, మంచి క్లాత్ లెనిన్కి సంబంధించిన ప్యాంటు షర్ట్లు ఉంటే వాటిని కొని కుట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ మామూలు ప్యాంట్ షర్ట్ క్లాత్ అమ్మితే అది పెద్దగా ఇప్పుడు నడవడం లేదు. అది ఒకవేళ భారీగా పెట్టినా కూడా అక్కడికక్కడ అవుతుంది, కానీ పెద్దగా మిగిలే రోజులు కాదు ఇవి. అది మీరు ఇలా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్, ఓన్లీ లెనిన్ ఐటమ్, లెనిన్ ప్యాంట్ షర్ట్లు, అలాగే ఇన్నర్ వేర్స్, బనీన్ డ్రాయర్స్, ఈ రెండు కలిపి మిక్స్ చేసి పెట్టండి. అన్ని కంపెనీల బనీన్ డ్రాయర్స్, లెనిన్ ప్యాంట్ షర్ట్స్ క్లాత్. ఇక్కడ లెనిన్ విషయానికి వస్తే మార్కెట్లో డైరెక్ట్గా 2 ముక్కలు ఉంటాయి. ముక్కల లెనిన్ ఉంటుంది, అలాగే ఫుల్ క్లాత్ కూడా ఉంటుంది, తాన్లలో ఉంటాయి. వీటిని మనము తయారీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది, అలాగే ఇండియన్ మార్ట్ వెబ్సైట్లో కూడా వస్తుంది. లెనిన్ సపరేట్ క్లాత్ అమ్మే వాళ్ళు ఉంటారు, వీళ్ళు బల్క్గా ఇస్తూ ఉంటారు. మనము ఒకటికి 2 సార్లు, అంటే మీరు ఏదైనా ఒక అడ్రస్ మీకు గూగుల్లో దొరికినా, అలాగే ఇండియన్ మార్ట్ వెబ్సైట్లో దొరికినా, మీరు ఒకసారి అడ్రస్కు వెళ్ళి పరిశీలించండి. ఈరోజు లెనిన్లో కూడా కలర్స్ కూడా సూపర్ కలర్స్ వస్తున్నాయి. ఇంతకుముందు వైటే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు, ఈరోజు వైట్ కాకుండా ఎన్నో కలర్స్ లెనిన్లో వస్తున్నాయి. వీటిను మనము హోల్సేల్గా కొనుగోలు చేసి, అలాగే అన్ని కంపెనీల బనియన్ డ్రాయర్స్, ఈ కంపెనీలను కూడా మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి, అలాగే అన్నీ దొరుకుతాయి మీకు. లేని పక్షంలో మీకు సూపర్ స్టాకిస్ట్ అడ్రస్లు వస్తాయి, సూపర్ స్టాకిస్ట్ అని కొట్టండి, వాళ్ళ అడ్రస్లు వస్తాయి. దాదాపు మీకు 30% వరకు మార్జిన్ ఉంటుంది. బ్రాండెడ్లో కూడా 15 నుంచి 15కి తక్కువ ఉంటుంది, 15 నుంచి 30% మార్జిన్ ఉంటుంది. మనకు యావరేజ్గా ఒక 10% మనం తగ్గించి ఇవ్వగలిగితే, ఎందుకంటే హైయెస్ట్ క్వాలిటీలలో మార్జిన్ పెద్దగా ఉండదు కాబట్టి ఇవ్వగలిగితే ఏంటంటే మనకు మెయిన్ బ్రాండ్ ఉంటుంది కాబట్టి ఒక 10% వచ్చినా కూడా కస్టమర్కు చాలా బ్రహ్మాండంగా తగ్గించారనే భావన ఉంటుంది. కాబట్టి దీంట్లో తక్కువ మార్జిన్ వస్తుంది, కానీ ఎక్కువ సేల్స్ ఉంటుంది. ఈ బనీన్ డ్రాయర్స్లో ఎక్కువ సేల్స్ ఉంటుంది కాబట్టి మనకు మార్జిన్ తక్కువైనా కూడా వాటితో పాటు ఇంకొన్ని మనకు ఐటమ్స్. ఈరోజు ఒక వ్యక్తి వచ్చాడు మన షాప్కి, లెనిన్ ఒక 10 ప్యాంట్లు 10 షర్ట్లు తీసుకున్నాడు, అలాగే బనీన్ డ్రాయర్స్ తీసుకున్నాడు. దాని మీద ఒక 10% మనకు తక్కువ చేసి ఇచ్చినా కూడా మనకు వీటి మీద కవర్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఒక కస్టమరు పదే మన దగ్గరికి రావాలంటే మనం రీజనబుల్గా ఇచ్చే ప్రయత్నం చేయాలి. బయట ఎక్కడ ఈ రేటుకి ఇవ్వరు, ఎందుకంటే అంత కరెక్ట్గా ఉంటుంది వీళ్ళ దగ్గర అనిపించే విధంగా ఉన్నప్పుడే మన వ్యాపారం రన్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఏ టౌన్ అయినా కానీ ఒక రూమ్ సెలెక్ట్ చేసుకొని అద్భుతంగా రూమ్ డిజైన్ చేసుకోండి. ఈరోజు డిజైన్ చేసుకోవడంలోనే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఈరోజు లైటింగ్ విషయంలో కానీ, అలాగే ముందు గ్లాస్ విషయంలో కానీ డిజైన్ చేసుకోండి. దాంతోపాటుగా ప్రచారం అనేది ముఖ్యం. ప్రతి ఇంటికి, మీరు ఏ ఊర్లో వ్యాపారం చేశారో ప్రారంభించాలి అనుకుంటున్నారో ప్రతి ఇంటికి మీరు అమ్ముతున్న విషయం, ఈరోజు లేడీసీ కానీ జెంట్సీ కానీ అండర్వేర్స్,
బనీన్ డ్రాయర్స్ ఇలా అమ్ముతున్నారు కాబట్టి ఈ బనీన్ డ్రాయర్స్ గురించి, లెనిన్ ప్యాంట్ షర్ట్ గురించి ప్రతి ఇంటికి మీరు తెలియజేయాలి. అది ఏ రూపంలో తెలియజేస్తారనేది మీకు ఒక అవగాహన ఉంటుంది. ఆ రూపంలో ముందుకెళ్ళండి. అలాగే చిన్న చిన్న పాంప్లెట్‌లో కొట్టేయండి. ఎక్కువ పర్సెంటు అంటే కస్టమరు ఈ లెనిన్ ఐటెమ్ అంటే ఒకసారి కొందామని అనిపిస్తే మీ షాప్ గుర్తు రావాలా. అలాగే బనియన్ డ్రాయర్లు పిల్లలకు కావాలి అనిపిస్తే మీ షాప్ గుర్తు రావాలా. ఇంట్లోకి బనియన్ డ్రాయర్లు కొనాలి అనిపిస్తే మీ షాప్ గుర్తు రావాలా. ఆ విధంగా మీరు గానీ కంటిన్యూగా మీరు మీ షాప్ వివరాలు ప్రతి ఇంటికి తెలియజేస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే మీ వ్యాపారము ఎక్కడ ఏ ఏరియాలో పెట్టినా కూడా జరగకపోవడం అనేది ఉండదు. ఇదొక చక్కటి అవకాశం. కాకపోతే మనం ఎంత దీన్ని అందిపుచ్చుకుంటాము, ఏ విధంగా చేసుకుంటాము, షాప్ డిజైన్ ఏ విధంగా చేసుకుంటాము, మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటాము, ఎదుటి వ్యక్తి కస్టమర్తో మనం ఎలా మాట్లాడతాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మాట్లాడడం రాకపోతే ఈ వ్యాపారానికి దూరంగా ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది ఒక షాపుకు మనం వెళ్తే అసలు అతను కస్టమరు ఏమడుగుతున్నాడు అనేది కూడా వినడు. అవి మా కాడ ఉండవు అంటుంటారు. అలాగే అట్టటి మేము అమ్మమ్మ అంటుంటారు. ఇలా ఉండే స్వభావం ఉండే వ్యక్తులు వాళ్ళు ఎలా ఉంటారంటే ఎదుగు బొదుగు లేకుండా అక్కడే ఉంటారు. కానీ ఎదుటి వ్యక్తితోటి ఎప్పుడైతే తీయగా మాట్లాడడం, ఎందుకంటే తీపి ఎక్కువైనా పర్వాలేదు, గౌరవం, నేను తీపి అంటే దాన్ని నా ఉద్దేశంలో బాగా గౌరవం ఇచ్చి మాట్లాడడం. కస్టమర్ మనకు భగవంతుడు. ఆ కస్టమరు మనకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వగలిగితే అంత వ్యాపారం మనకు డే బై డే అభివృద్ధి చెందుతుంది. ఇది గుర్తించి మీరు మొత్తం రెడీ చేసుకొని మీకు ఎక్సలెంట్గా సూటబుల్ అవుతుంది ఈ వ్యాపారం అనుకుంటే ప్రారంభించండి ఫ్రెండ్స్. కాకపోతే 30% యావరేజ్న మీకు ఆదాయం 30% వస్తుంది అనుకుని ప్రయత్నం చేయండి. ఒక 10% ఖర్చు పోయిన నికరంగా 20%. మీరు ఎంత అమ్ముతారు డైలీ అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాకపోతే మనము ఎలా ముందుకెళ్తున్నాము, ఎదుటి వ్యక్తితోటి ఎలా మాట్లాడుతున్నాము అనేది ప్రధాన భూమిక పోషిస్తుంది కాబట్టి అది కొంచెం మనసులో పెట్టుకోండి. అంటే ఈరోజు ఎంతమంది వ్యాపారాలు చేస్తున్నా ఒక వ్యాపారాన్ని 2 వ్యక్తులు ప్రారంభిస్తారు. ఒకరి వ్యక్తికి అద్భుతంగా జరుగుతూ ఉంటుంది అదే వ్యాపారం, ఒక వ్యక్తికి జరగదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అతను కస్టమర్తో మాట్లాడే విధానం అయి ఉంటుంది, లేని పక్షంలో ఎక్కువ రేటు తీసుకోవడం అయి ఉంటుంది. ఈ 2 కారణాల వల్లనే జరుగుతుంది. ఎందుకంటే మన బిహేవియర్ బాగా లేకపోతే మన దగ్గరికి ఎవరు వస్తారు? మనం వచ్చిన కస్టమర్ను గౌరవించలేము, అలాగే అతనికి తీయగా మాట్లాడలేము. మనకు 100 ఈగోలు అడ్డొస్తుంటాయి. మాకేమనే భావన ఉంటుంది, వాడు తక్కువ అనే భావన వస్తుంటుంది. అలా కాదు. కస్టమర్ ఏ వ్యక్తి అయినా మన దగ్గరికి ఏదైనా ఒక వస్తువు కొనడానికి వచ్చి, ఏ షాప్ అయినా మీరు అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్స్, కస్టమర్ మన దగ్గరికి వచ్చి కొనడానికి వచ్చాడు, లేదా మనది ఏదో మాట్లాడడానికి వచ్చాడు అంటే ఏ వ్యక్తి అయినా మీ షాప్ దగ్గరికి వచ్చి ఏదైనా మీ కాడికి వచ్చినా అతనితో స్వీట్గా పలకరించండి. అతనికి ఏం కావాలి, అతను వచ్చిన పని ఏందో పూర్తిగా తెలుసుకొని అతనికి కావాల్సిన ఇచ్చి పంపించే ప్రయత్నం చేయండి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఈ వ్యాపారమే కాదు ఏ వ్యాపారమైనా ప్రారంభించండి, మిమ్మల్ని తట్టేవాడు అసలు ఎక్కడే ఉండడు. దీనికి ఈ సూత్రాల్లో పెద్ద ధర్మసూత్రం ఏంటంటే ఎదుటి వ్యక్తితో మర్యాదగా ప్రవర్తించడం. మనం ఎంత పెద్ద వ్యాపారం చేస్తున్నా, మనం ఎంత రీజనబుల్గా ఇస్తున్నా కూడా మాట్లాడడం కరెక్ట్గా లేకపోతే కస్టమర్ మన దగ్గరికి రారు. ఒకసారి వచ్చినా కూడా నిదానంగా దూరం అయిపోతూ ఉంటారు. ఇలా మీరు ఏ వ్యాపారం చేస్తున్నా దీన్ని మాత్రం ఖచ్చితంగా అమలు చేయండి ఫ్రెండ్స్. కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను. కొంచెం 1-2 సార్లు లోతుగా స్టడీ చేసిన తర్వాత మంచి నిర్ణయం తీసుకోండి. వీడియో ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్లో ఏ ఒక్కరికైనా కానీ ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా మేలు జరిగే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.